శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద 1960వ సంవత్సరంలో విడుదలైన శాంతినివాసం చిత్రంలోని రావే రాధా రాణి రావే రాధ నీవే కృష్ణుడు నేనే రమ్యమైన శారదరాత్రి రాసలీల వేళ ఇదే అనే మధుర ప్రణయగీతం యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకొచ్చాను. సంగీత పరంగానే కాక మొత్తం సినిమా పరంగా కూడా తెలుసుకోదగ్గ విశేషాలు 1960లో విడుదలైన శాంతినివాసం చిత్రంలో ఉన్నాయి. ఈ చిత్రానికి సిఎస్ రావు దర్శకుడు. మాటలు పాటలు సముద్రాల జూనియర్ రాయిగా ఘంటసాల నేతృత్వంలో సంగీత శాఖ 8 పాటలను 5 పద్యాలను 1 శ్లోకాన్ని ఈ చిత్రం ద్వారా అందించింది. 1950వ దశకంలో బిఎస్ రామయ్య అనే రచయిత రాసిన మల్లియం మంగళం నాటకాన్ని ఆయన అనుమతితో శాంతినివాసం అనే పేరిట నటుల పద్మనాభం, నరసింహారావు కలిసి రేఖా అండ్ మురళి ఆర్ట్స్ బ్యానర్పై 100కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. మూల రచయిత బిఎస్ రామయ్య వద్ద నేరుగా హక్కులు కొనుక్కుని కొన్ని మార్పులు చేసి శాంతినివాసం పేరుతోనే సినిమాగా విడుదల చేస్తే ప్రేక్షకులంతా విపరీతంగా ఆదరించారా చిత్రాన్ని. ఈ చిత్రంలోని పాటలన్నీ ఆణిముత్యాలే. ఈనాటికి ప్రజలను మన్నలను అందుకుంటున్న ఈ పాటల ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శాంతినివాసం చిత్రంలో ప్రస్తుతం మనం ముచ్చటించుకుంటున్న ఈ గీతం విశేషాలు ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. రాధరావే రాణి రావే రాధ నీవే కృష్ణుడు నేనే రమ్యమైన శారదరాత్రి రాసలీల వేళ ఇదే రారకృష్ణ రారా కృష్ణ రాధనేనే కృష్ణుడు నీవే రమ్యమైన శారదరాత్రి రాసలీల వేళ ఇది ఒంపులతో సొంపమరే ఇంపొసగే యమునేది సుందరిని వాలుజడే సొగసైన ఆ యమున నాటితారా కోటులు వీరే నాటి పున్నమ జాబిలి నీడే రాధనేనే కృష్ణుడు నీవే రాసలీల వేళ ఇదే విరిసిన పూ పొదలేవి విరివనిలో విభుడేడి వికసించే నీ కనుల వెలిగేనే నీ విభుడు మూగబోయే మానసమురళి మురిసిమోగే మోహనరవళి రాధ నీవే కృష్ణుడనేనే రాసలీల వేళ ఇదే దేవిరాధ మాధవలీల పావనము బృందావనము మనము రాధా కృష్ణుల మేలే మధురమాయే ఈవనము. ఈ పాటను ఘంటసాల జిక్కి గానం చేయగా అక్కినేని రాజసులోచనపై చిత్రీకరించారు. షమ్మీ కపూర్, మాలా సిన్హా హీరో హీరోయిన్లుగా 1959లో వచ్చిన ఉజాలా చిత్రం కోసం శంకర్ జయకిషన్ స్వరపరిచిన జూమ్తా మౌసం మస్త్ మహీనా పాట ట్యూన్ని తీసుకుని పాట పాడే పద్ధతిలో గల షమ్మీ కపూర్ స్థాయిలోని తీవ్రతను తగ్గించి అక్కినేని ఇమేజ్కి తగ్గట్టు సరళంగా మృదువుగా ఈ రావే రాధ రాణి రావే పాటను తయారు చేశారు. హిందుస్థానీ భైరవి రాగం ఆధారంగా స్వరపరచబడిన ఈ జూమ్తా మౌసం ట్యూన్ ప్రజల హృదయాల్లో ఎంతగా ముద్రించుకుపోయిందంటే తెలుగు వర్షన్కి వచ్చేసరికి నాటి తారా కోటులు వీరే దగ్గర తారని కోటుని విడదీసి పాడినా జనం అంత సీరియస్గా తీసుకోలేదు. ఏది ఏమైనా ఒరిజినల్లోని యాల యాల దిల్లేగయా ట్యూన్కి తెలుగులో పొదిగిన రాసలీల వేళ ఇదే వాక్యం ఏమాత్రం దిగిపోలేదు సరికదా, అది చక్కగా ఒదిగిపోయింది. మూలనాటకం శాంతినివాసంలో పాలగుమ్మి పద్మరాజు రాయగా ఉడత సరోజిని సత్యారావు పాడగా మీనాకుమారి పద్మనాభం అభినయించిన చెలియ ఇదియే బృందావనం పాటలోని కృష్ణుడు రాధ యమునా నది వంటివి రావే రాధ రాణి రావే పాటకు కవితా వస్తువులుగా ఉపయోగపడ్డాయి. శాంతినివాసం చిత్రంలో ప్రధాన తారాగణం అక్కినేని నాగేశ్వరరావు గారు, రాజసులోచన, దేవిక, కృష్ణకుమారి, చిత్తూరు నాగయ్య గారు మరియు కాంతారావు గారు. ఈ సినిమాను మలయాళ భాషలో శాంతినివాస్ పేరుతో డబ్ చేశారు. ఈ చిత్రంలో మనం ముందే చెప్పుకున్నట్టుగా సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సమకూర్చారు. ఈ చిత్రంలో ఇతర పాటలైన రాగాల సరాగాల అనే గీతం, కలనైనా నీవలపే, ఆశలు తీర్చవే ఓ జనని, కం 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 కంగారు నీకేలని, శ్రీ రఘురాం జై రఘురాం అనే భక్తి గీతం, ఇవన్నీ కూడా ఆణిముత్యాలే. విన్నారుగా, ఈ వారం మనం శాంతినివాసం సినిమాలోని రావే రాధా రాణి రావే అనే మధుర గీతం యొక్క నేపథ్య విశేషాలను ముచ్చటించుకున్నాం. వచ్చేవారం మరో మంచి గీతం యొక్క విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.